Hey everyone, let's make sunundalu, which is fine, fertile and super tasty. సున్నుండని సున్నుండ అని ఎందుకంటామంటే సున్నుండ గాబట్టి. ఎందుకంటే ఈ లడ్డూలు తయారు చేసేటప్పుడు ఇందులో ఉపయోగించే పదార్థాలన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూపిచ్చేస్తాను. ముందుగా ఒక మంచిగా మందంగా ఉన్న కడాయి స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకుందాం. వేడైన తర్వాత మంచిగా మినపప్పు వేయించుకుందాము. ఇది మీడియం ఫ్లేమ్ పైనే వేయించాలన్నమాట. హై ఫ్లేమ్ పెట్టినామనుకోండి మినపప్పు అంతా మాడిపోతది. తొందరగా అయిపోతదని చాలామంది హై పెట్టి చేస్తూ ఉంటారు. అలా అయితే పైపైన మంచిగా అయితది గానీ, లోపల అస్సలు ఉడకదు. పచ్చి పచ్చిగా అలానే ఉంటది. ఇది మంచిగా వేగాలనమాట. ఇదే ముఖ్యము. మీడియం ఫ్లేమ్ పైనే పెట్టి వేయించుకుందాం. మినపప్పు ఆరోగ్యానికి ఎంత మంచిదంటే, లెట్ మీ టెల్ యూ ద బెనిఫిట్స్ ఆఫ్ కన్స్యూమింగ్ ఉరద్ దాల్ డైలీ ఇన్ యువర్ డైట్. Urad dal, also known as black gram, it offers a variety of health benefits. It's a good source of protein, contains fiber and minerals like iron, magnesium, calcium, potassium, and phosphorus. It is a healthy diet. It promotes a healthy digestive system. It increases our energy levels. It's a good option for maintaining our blood sugar levels. It also helps in supporting a healthy weight management because it reduces our cravings. And lastly, it plays a key role in strengthening the bones, especially for the women. మినపప్పు వేగిందని ఎలా తెలుసుకోవాలంటే, 1, 2 మనం నోట్లో యేసుకొని తిన్నప్పుడు కరకరలాడుతది మంచిగా. అప్పుడు అయినట్టే స్టవ్ ఆఫ్ జేసుకోవడమే. లేదంటే మంచి స్మెల్ ఒస్తదనమాట. అలా గూడా మనకు తెలిసిపోద్ది. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్‌లోకి తీసుకొని మంచిగా ఆరబెట్టుకుందాం. బాగా చల్లారిపోవాలి. ఆ తర్వాతే మిక్సీ పట్టుకుందాము. సున్నుండలు పొట్టు మినపప్పుతో చేసి ఇంకా మంచిదనమాట. నాకు పొట్టు మినపప్పు దొరకలేదు. మా ఇంట్లో ఇదే ఉంది. అందుకో దీంతోనే చేస్తున్నాను. నేను మినపప్పు ఈ గ్లాస్‌తోని 2 గ్లాసెస్ తీసుకున్నాను. అందుకని నేను బెల్లం 1 గ్లాస్ తీసుకున్నాను. మా ఇంట్లో మేము స్వీట్ ఎక్కువ తినమనమాట. అందుకే నేను 1 గ్లాస్ తీసుకున్నాను. మీరు 1 ½ తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి చల్లారిపోయిన మినపప్పు యాడ్ చేసుకొని, ఇలాచీ గూడా యాడ్ చేసుకుందాము. నేను పొట్టుతోనే ఏస్తున్నాను. మీ ఇష్టం మీరెలా అయినా యాడ్ చేసుకోండి. అవి రుబ్బుకుంటాం గదా! ఈలోపు మనము నెయ్యిని వేడి చేసుకుందాము. వేడి అయితే సరిపోతది. మసలాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గడ్డగట్టిపోయి ఉంటది గదా! దాన్ని మనం కరగదీద్దాము. ఎందుకంటే మనము ఇందులో ఏ వాటర్ ఎయ్యము. నెయ్యితోనే మనము లడ్డూలు చేసుకుంటాము. మనం మినపప్పు రుబ్బే టైంకి నెయ్యి చల్లారిపోవాలనమాట. లేదంటే మన చేతులు కాలుతాయి. ముందుగా మిక్సీ జార్‌లోకి ఇలాచీ యేసుకున్నాం గదా! దాన్ని ఫైన్ పౌడర్ చేసుకుందాము. ఆ తర్వాత బెల్లం యాడ్ చేసి ఇప్పుడు 2 కలిపి మంచిగా మెత్తగా రుబ్బుకుందామనమాట. చూడండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. అప్పుడే లడ్డూలు మెత్తగా, మృదువుగా, సాఫ్ట్‌గా నోట్లో యేసుకోగానే కరిగిపోయేలా ఉంటాయన్నమాట. స్పూన్‌తో మొత్తం పక్కకనేసి మధ్యలో నెయ్యిని యాడ్ చేసేసుకుందాము. ఎందుకైనా మంచిది. చేయి కాలుద్దేమో. ఫస్ట్ స్పూన్‌తో కలుపుకుందాము. తర్వాత మన సున్నితమైన చేతితో కలుపుదాం. ఎంతైనా చేత్తో కలిపినంత మంచిగా స్పూన్‌తో కలిపితే రాదు. ఒకవేళ పిండి ఇంకా పొడి పొడిగా అనిపిస్తే ఇంకా కొంచెం నెయ్యి గూడా యాడ్ చేసుకోండి. మనం పక్కకే పెట్టుకుందాము నెయ్యి. కొంచెం పిండి మనము తీసుకొని లడ్డూలా చుట్టి చూద్దాము. మనకు తెలిసిపోయిద్దనమాట లడ్డు అవుతదా? లేదంటే ఇంకా కొంచెం నెయ్యి పడతదా అనేసి. దాన్ని బట్టి మనము నెయ్యి గూడా యాడ్ చేసుకుందాం. నాకింకా కొంచెం నెయ్యి పడతది. అందుకని జెప్పి నేను ఇంకొంచెం నెయ్యి యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుందాము. మంచిగా కలుపుకున్నాక మన అరచేతికి నెయ్యి రాసుకుంటూ మనము లడ్డూలను చుట్టుకుందామనమాట. జాగ్రత్త. ఒకవేళ ఇంకా కాలుతుందనుకోండి కొంచెం ఉఫ్ఫు ఉఫ్ఫు అనుకుంటూ చుట్టుకోండి. లేదు అనంటే ఇట్స్ ఓకే. యాస్ యువర్ విష్. చూడండి నేను లడ్డూలు చుట్టడం స్టార్ట్ చేశాను. లడ్డూలు చేసేటప్పుడు కింద న్యూస్ పేపర్ ఏసి వాటిపైన ఇవి పెట్టుకొని చేసుకుందాము. ఎందుకంటే మొత్తం నెయ్యి మరకలు, మళ్ళీ పౌడర్ అంతా కింద పడతది. జిడ్డు జిడ్డు అయిపోతది. మళ్ళీ మనమే క్లీన్ చేసుకోవాలి. అదే పేపర్ ఏసి చేసినామనుకోండి, ఆ పౌడర్ గోడవతల పడేయొచ్చు, లేకపోతే ఎక్కడైనా పడేయొచ్చు. తర్వాతకి పేపర్‌ని మళ్ళీ గూడా మనం వాడుకోవచ్చు. ఎందుకైనా మంచిది పేపర్‌ని గూడా దాచిపెడదాం. ఈ మధ్య కాలంలో న్యూస్ పేపర్స్ గూడా కొనుక్కోవాల్సొస్తుంది. చూడండి ఎంత బాగా చుడుతున్నానో. మన ఫస్ట్ లడ్డు రెడీ అయిపోయింది. చాలా మంది "నువ్వు వంటలు ఎక్కడ నేర్చుకుంటావా?" అని అడుగుతూ ఉంటారు. నేనెక్కడా నేర్చుకోలేదు. నాకెవ్వరూ నేర్పించలేదు. మా అమ్మమ్మ వాళ్ళు చేస్తుంటే నేను పక్కన నించుని చూసేదాన్ని. వాళ్ళు ఒకవేళ కలపమంటే నేను కలిపేదాన్ని అంతే. మా అమ్మమ్మ అయితే నేను నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడే నాతో మామిడికాయ పచ్చడి పెట్టించింది. దట్ టూ 50 కాయలు. నా ఇంట్రెస్ట్ చూసి అసలు టేస్ట్ గూడా ఎంత బాగా కుదిరిందో అందరూ అప్పుడే మెచ్చుకున్నారు నన్ను. చిన్నప్పుడు ఊరికే మా అమ్మమ్మ పొట్టు మినపప్పుతో సున్నుండలు చేసేది. లేదంటే పొట్టు మినపప్పుని మంచిగా వేయించి ఉప్పు వాటర్ ఏసి అవి పుట్నాల్లాగా తినేవాళ్ళం మేము. ఇవి లేదంటే మినుములు అన్నీ హెల్తీ హెల్తీవి మంచిగా చేసి పెట్టేది. మా తాతయ్య అయితే ప్యూర్ ఘీ పట్టుకొచ్చేవాళ్ళసలు. ఎంతైనా అమ్మమ్మ, తాతయ్య లవ్ అండ్ పాంపరింగ్ ఈస్ ఎ బ్లెస్సింగ్ అసలు. అదృష్టం ఉండాలి నిజంగా. ఇప్పుడు అర్థమవుతుంది మా అమ్మమ్మ ఊరికే సున్నుండలు ఎందుకు జేసేవాళ్ళో. ఇది ఆరోగ్యానికి ఇంత మంచిది గాబట్టి, మనకి మంచిగా బలం రావాలని వాళ్ళప్పట్లో ఇవన్నీ చేసి పెట్టేవాళ్ళనమాట. ఆ మాత్రం తిన్నాం గాబట్టి మనం ఈ మాత్రమైనా ఉన్నాము.
సున్నుండలకి మనము నెయ్యి కలుపుకున్నాం గదా! అది కొంచెం కొంచెం ప్లేట్‌లో వేసుకుంటూ చేయాలి. లేదంటే ఆ పిండి అంతా ఆరిపోతదనమాట. వేరే దాంట్లో మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకుందాము. నేనైతే లడ్డూలు మీడియం సైజ్‌గానే చేస్తాను. ఏ లడ్డు అయినా మీడియం సైజ్‌లోనే చేస్తాను. పిండి తొందరగా అయిపోవాలని ఇంతింత లావు చుట్టను. అలా అని చిన్నగా కూడా చేయను. ఎందుకంటే మనము ఎక్కువ లడ్డూగా చేస్తే సగం తింటాము, సగం తినాలనిపించదు. మళ్ళీ మనం అది తింటామా? వి వాంట్ ఎ ఫ్రెష్ వన్ రైట్? అందుకని చెప్పి మంచిగా మీడియం సైజ్‌లో ఏసుకుంటే ఎక్కువ చేసినామన్న ఫీలింగొస్తది. మంచిగా పడేయకుండా మొత్తం లడ్డు తినేయొచ్చు. ఈ సున్నుండలు నేను రాఖీకి జేశాను. మా తమ్ముడు వాళ్ళ కోసమని. మధ్యలో మా మమ్మీ ఒచ్చి మా తమ్ముళ్ళకి గూడా ఇయ్యవా అని అడిగింది. సర్లే ఆలోచించి చూస్తే మా మామయ్య వాళ్ళే గదా! చిన్నప్పుడు మేము ఏడుస్తుంటే మమ్మల్ని ఎత్తుకొని అవి ఇవి అన్నీ గొనిచ్చి మా ముక్కు, మూతి తూడ్చిర్రు గదా! ఏడుస్తుంటే అని జెప్పి ఇగ జాలేసి ఒక 4 మా మామయ్య వాళ్ళకి గూడా ఇచ్చిన. మీరు గమనించారా బౌల్‌లో లడ్డూలు చేస్తుంటే క్వాంటిటీ పెరుగుతది గానీ, ఇక్కడ తగ్గుతుంది. ఎందుకంటే చేసేటప్పుడు అసలు మావోళ్ళు ఆగను గూడా ఆగరు. తింటనే ఉంటారు. నాకక్కడే సగం ఓపిక పోతది. కానీ ఏం చేస్తాము తినేది మనోళ్ళే గదా! చేసేది ఆళ్ళ కోసమే గదా! అని ఇగ కళ్ళు మూసుకొని మళ్ళీ లడ్డూలు చుడతా ఉంటా. ఏదో వాడిన కళ్ళు మూసుకొని లడ్డూలు చేస్తా అని ఏం క్లోజ్ చేయను. ఐస్ ఓపెన్ చేసే లడ్డూలు చేస్తా. ఎందుకంటే మళ్ళీ దుమ్ము, దుమారం, దోమలు, ఈగలు వాలుతాయి. జాగ్రత్తగా చుట్టుకోవాలి. అసలే బెల్లం గదా! ఇంత కష్టపడి చేస్తానా నాకెందుకో నా వంట అసలే తినబుద్ధి గాదు. ఎవరైనా బయట నుంచి తీసుకొచ్చిన ఎవరైనా చేసి పెడితే మంచిగా తినాలనిపిస్తది. ఇదేందో మరి నా ఒక్కదానికే అనిపిస్తదా? మీ అందరికి అనిపిస్తదా? హమ్మయ్య! ఇంక పిండి అంతా అయిపోయింది. లడ్డూలు చూసారా రెడీ అయిపోయినాయన్నమాట. ఇగ లాస్ట్‌లో ఈ కొంచెం మిగిలిపోయింది. దీన్ని గూడా చేద్దామని చాలా సేపు ట్రై చేసినా, ఎందుకో అది అవ్వలేదు. ఇగ లాస్ట్‌లో దాన్ని నేనిగ నోట్లో యేసుకున్నాను. టంటడాయ్! హెల్తీ హెల్తీ టేస్టీ టేస్టీ సున్నుండలు రెడీ అయిపోయాయి. హాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. We'll be back with another recipe. Bye bye. Tata.